బండి సంజయ్ ఏనాడన్నా మాట్లాడు, బండి సంజయ్ ఏమన్నాడు, నా కొడుకు అని చెప్పు, నా పుట్టదని చెప్పు, అప్పుడు నీ గురించి పేరు మాట్లాడరు. నీ పుట్టినోడే కదా, నీ పేరు వాడొద్దని చెప్పి దాన్ని ఏదో కోర్టుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఏదో ఆయన పేరు వాడకూడదంట. ఎవరి పేరు వాడతారా? నీకు నీకు నీవు వారసుని పుట్టినోడు కదా, ఆ మాత్రం కూడా అనిపించట్లా కొద్దిగా? ఎవరైనా అంటారు, గొప్పలు వస్తే కొడుకుని తండ్రిని పొగుడతారు, తిట్లు వచ్చినా తండ్రిని పొగుడతారు. ఏదైనా తండ్రి కాదే కదా. మరి అలాంటి వాళ్ళు నువ్వు కంట్రోల్ చేస్తుంది పోయి, ఎప్పటి నుంచి చేస్తుంది పోయి, నువ్వు గాలికి వదిలేసి విచ్చలు పెడతానంగా అమ్మాయిల మీద వదిలేసి రోడ్ల మీద నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడు, నువ్వే మాట్లాడు, ఒక మైనర్ బాలిక పాయింట్ ఆఫ్ ఎందుకు చేయట్లేదు అన్నావు కదా. రేవంత్ రెడ్డి సర్కార్ ఏది ఆయన పారిపోయాడంట. ఎవడన్నా బండి సంజయ్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి, వాళ్ళు కొడుకుని ఎందుకు పెట్టారు? అదే సామాన్యులు ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ఒకటి తప్పు చేస్తే వెంటనే తల్లిదండ్రులు తీసుకొచ్చి కూర్చోబెడతారుగా, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడు వచ్చేదాకా కూర్చోబెడతారు. మరి అన్ని కూడా తీసుకొచ్చి లోపల పెట్టచ్చు కదా. మినిస్టర్ కొడుకే పారిపోయాడంటే ఏమో చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లా? నువ్వు ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నావు రేవంత్ రెడ్డి, నువ్వు ఆ తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఉండి నువ్వు అలా చేస్తావు అంటే నీకు అనిపించి సిగ్గనిపించట్లా? ఇదే అండి ఇది. రాహుల్ గాంధీ బయట